అందరికీ నమస్కారం. నేను మీ దివ్యాలూరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు, అమ్మవారి ఉపాసకులు అండ్ అంతర్జాతీయ దుర్గా సమితి అధ్యక్షులు. గురువుగారు నమస్కారం అండి. నమస్కారం దివ్య. గురువుగారు చూస్తుండగానే 2024 అయిపోయింది. 3 days అయితే 2025కి మనం ఎంటర్ అవుతున్నాం. సో 2024లో చాలా విషయాలు జరిగినాయి. కొంతమంది గొడవలు పెట్టుకోవడం, విడాకులు అవ్వడం, కొంతమందికి ఏమో ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ రావడం, అనారోగ్య సమస్యలు రావడం, ఆస్తి తగాదాలు, ఇలా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం, చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. మెయిన్ కొంతమంది జాబులు పోవడం, కొంతమంది దాన్ని ఏమంటారు, కొంతమందికి ఏమో మొత్తానికి జాబ్స్ పోవడం, మళ్ళీ ఏమో కొంతమందికి ఫైనాన్షియల్గా నష్టాలు రావడం, అనారోగ్య సమస్యలు. అంటే ఒక్కటి కాదు, ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు. అంటే ఏ ప్రాబ్లం రాకుండా మనిషి ఉండడం అనుకోండి, ఏదో ఒక ప్రాబ్లం అందరూ ఫేస్ చేసి ఉంటారు. మనం 2025కి ఎంటర్ అవుతున్నాం. సో 2024లో ఏ అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ 2025లో రిపీట్ కాకుండా, కొత్తగా ఏమి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఏమైనా మంచి సొల్యూషన్ ఏమైనా అంటే చెప్తారా? డెఫినెట్గా మనకి 2020కి ముందు, కరోనాకు ముందు రెసెషన్ పీరియడ్ వచ్చింది. అంటే అదే పీరియడ్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది. అంటే సాఫ్ట్వేర్ రంగంలో పెద్ద పెద్ద జాబులు చేస్తున్న వాళ్ళందరినీ ఇళ్ళకి పంపేశారు. కరోనా టైంలో ఇంకా బెటర్ అనిపించింది. కారణం ఏంటంటే కనీసం వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నా చేయండి రా నాయన అన్నారు. అలాంటి రెసెషన్ పీరియడ్ కేవలం సాఫ్ట్వేర్ రంగాలకే కాకుండా సంసారాలకు కూడా వచ్చేసింది. అప్పుడు జాబులకే వచ్చింది. ఇప్పుడు ఏంటంటే కోడళ్ళు, అత్తలు ఇంతకుముందు కేవలం వాళ్ళ కారణాల వల్ల విడిపోయాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే మొగుడు పిల్లలు లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళే కొట్టేసుకుంటున్నారు, తర్వాత వాళ్ళకి వాళ్ళే విడిపోతారు, వాళ్ళకి వాళ్ళే అక్రమ సంబంధాలు వేరే వాళ్ళతో పెట్టేసుకుంటున్నారు, పెళ్ళి అయిపోయిన వాళ్ళు కూడా పెట్టేసుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఏమో లివింగ్ ఇన్ రిలేషన్స్ చేసుకోవచ్చు అని అన్నారంటారు, మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుని బ్లేమ్ చేస్తుంటారు. అలాగే మేజర్లు ఎవరికి వాళ్ళు లేపుకెళ్ళిపోవచ్చు అంటున్నారు, పోలీసు వాళ్ళు మేజర్లు కాబట్టి మేము ఏం చేయమని వీళ్ళే చెప్తున్నారు అంతా. సో కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది మనకు మంచి కోసం ఎలాగైతే లిబర్టీ ఇచ్చిందో, పోలీసులు మనకి ఎంత మంచి కోసం ఇచ్చారో దాన్ని ఎలా అయితే దుర్వినియోగం చేసుకుంటున్నామో, ప్రజలు ఏం చేస్తున్నారంటే జాయింట్ ఫ్యామిలీస్ ఇచ్చేటటువంటి గొప్ప అవకాశాలని యువత దుర్వినియోగం చేసుకుంటోంది. మెయిన్గా దీనికి ఏంటంటే ఎదురింటోడు స్నేహాలే కారణం. మెయిన్ బ్యాడ్ స్నేహాలు అంటే తాగుతున్నాడు, గంజాయి తాగుతున్నాడు అలాంటి స్నేహాలు కాదు. సైలెంట్ పాయిజన్ కిల్లర్స్, సైలెంట్ కిల్లర్స్ అనమాట వీళ్ళు. ఎలా అంటే వీడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, వాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, వీళ్ళ ఆవిడ ఏం చేస్తుంది, వాళ్ళతో మాట్లాడుతుంది, ఈ పాయింట్ వీడికి తెలీదు, వాళ్ళ వెళ్ళం వీళ్ళతో మాట్లాడుతుంది, వీళ్ళకి తెలీదు. నాట్ ఓన్లీ దేర్, ఎడ్యుకేటెడ్లో ఎక్కువ ఇలా జరిగిపోతుంది. వాళ్ళు తప్పుడు సలహాలు ఇస్తారు వీళ్ళ తప్పుడు సలహాలు వాళ్ళకి మైండ్ పొల్యూట్ చేస్తున్నారు. సో ఈ విధంగా భర్త అల్టిమేట్గా శత్రువు అయిపోతున్నాడు. అంటే మంచి కోసం చెప్పేటటువంటి భర్త వాడేమనుకుంటున్నారు, వీళ్ళు అవతల వాడు పొగుడుతున్నాడు, అబ్బా నువ్వు బాగా అయితే అది ఇది అని అనేసరికి నిజం అనుకుని వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు. భర్త గురించి మనం ఇప్పుడు మా శిష్యులే మాకు ఫోన్ చేస్తున్నప్పుడు మీ భర్త చెప్పినట్టే వినమ్మా, మిగతా వాళ్ళు చెప్పినట్టు వినకు, మీ ఆయన ఫ్రెండ్స్ అంటే ఏంటండి మీరు ఎప్పుడు చూసినా దేవుడి గురించి చెప్తారు, ఫ్రెండ్స్ లేకపోతే ఎలాగా అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి చీడ పురుగుల వల్ల మెయిన్ సమాజం నాశనం అయిపోతుంది. కాబట్టి 2024 సంవత్సరంలో కేవలము ఈ అజ్ఞానం వల్లనే, ఈ అతి తెలివితేటల వల్లనే, ఈ గ్రీడీనెస్ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి పరిష్కార మార్గం ఒక్కటే, ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ. కలకత్తాకు చెందినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ అనేటటువంటి ఎకనామిస్ట్ ఆయన ఇచ్చినటువంటి దాన్ని ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీలో ఒక చాప్టర్ని తీసుకొని ప్రొఫెసర్ డాక్టర్ రవిభాత్రా అని సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన ఒక చాప్టర్ని సబ్మిట్ చేస్తే 1993లోనే నోబెల్ ప్రైజ్ విన్నర్ అయ్యాడు ఆయన. కాబట్టి ఆయన ఇప్పుడు 90 years ఆయనకి. మా ఆయనతో మేము చిన్నప్పటి నుంచి తిరిగేవాళ్ళం. మా ఆనంద్ మార్గ్ ఆశ్రమ హెడ్ క్వార్టర్స్ కలకడాకు వచ్చేవాడు. సో వాళ్ళ ఇచ్చినటువంటి దాంట్లో ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీలో ఏంటంటే ప్రతిదాన్ని వాడుకోండి, ప్రతి ఎకనామిక్ థియరీగా దురాశకి వెళ్ళకండి, ఉన్న దాంట్లోనే చక్కగా కంటెంటెడ్గా చేసుకోండి. ఇప్పుడు కంఫర్ట్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు డబ్బు, కార్లు అనేవి కంఫర్ట్స్ అనమాట. నీకు కారు లేకపోతే నీకు గౌరవం. ఆఫ్టర్ ఆల్ ఆ కార్ అంతా ఈఎంఐల మీద ఇచ్చేస్తున్నారు. ఇల్లులు 20 సంవత్సరాలు లోన్ల మీద తెచ్చుకుంటున్నారు. ఈ బిల్డప్లు ఎక్కువైపోయి, ఈ భ్రమల్లోకి వెళ్ళిపోయి, వాస్తవాల్లో బ్రతకలేక తల్లిదండ్రులని, ముసలివాళ్ళని చూడకుండా ముసలివాళ్ళు వీళ్ళు ఎందుకు వేస్ట్ బతకడం అంటున్నారు కోడళ్ళు.
సో ఈ రకమైనటువంటి నెగిటివ్ థింకింగ్ రావడం వల్లే సమాజం భ్రష్టత్వం అయింది. కాబట్టి దీనికి ఎప్పుడంటే ఎవరి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను గౌరవించినప్పుడు, ఆ మా పెద్దవాళ్ళని గౌరవించినప్పుడు, ముసలి వాళ్ళని మంచిగా చూసుకున్నప్పుడు, వికలాంగుల్ని అనాథ పిల్లల్ని చూసుకున్నప్పుడు, అప్పుడు గురువు అనేటటువంటి వాళ్ళు లేక ఇలా పోరంబోకలు అయిపోతున్నారు చదువుకున్న వాళ్ళు కూడా. ఇప్పుడు యూట్యూబ్లో చెప్పే వాళ్ళందరూ కూడా ఎలా తయారయ్యారంటే ఎవరికి గురువు లేడనమాట. కాబట్టి పోరంబోకు తత్వాన్ని చెప్తున్నారు ఇప్పుడు. కాబట్టి దానివల్ల ఇలా అయిపోతున్నారు. ఇప్పుడు మనం చెప్పేది మన గురువుల్ని గురించి చెప్తే అప్పుడు మనకు గౌరవం వస్తుంది. కలియుగంలో ఒక మంచి మార్గంలో ప్రజలు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కలియుగంలో ఒక మంచి మార్గంలో వెళ్ళాలంటే ఒక గురువుని ఆశ్రయించాలి. కరెక్ట్. ఇప్పుడు మనకి ఒక చాగంటి, ఒక గరికపాటి, ఒక సామవేదం, ఒక వద్దిపర్తి, ఒక నండూరి అని ఎందుకు చెప్తున్నాం? మరి గురువు ఉండాలి. ప్రభాత్ రంజన్ సర్కార్ ఒకడే గురువు. లార్డ్ శివ ఏదైతే ఐడియాలజీని 5000 సంవత్సరాల క్రితం చెప్పాడో, ఆ తర్వాత లార్డ్ కృష్ణ వచ్చి అదే ఐడియాలజీ అని చెప్పారు. మళ్ళీ అదే ఐడియాలజీని ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఆనందమూర్తి స్పిరిచువల్ ఆయన చెప్పారు. శివుడిచ్చినటువంటి భైరవీ యంత్రాన్ని శ్రీకృష్ణుడు దాన్నే రీఛార్జ్ చేశాడు. మళ్ళీ దాన్నే రీఛార్జ్ చేసి ప్రభాత్ రంజన్ సర్కారు ఆనంద మార్గ ప్రతీక కింద ఇచ్చారు. బాబా నామ్ కేవలం అనేటటువంటి మహామంత్రాన్ని, ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రం ఎలాగైతే రీఛార్జ్ చేశారో ఓం నమ శివాయ అని, ఇది కూడా రీఛార్జ్ చేసి మనకి ఇచ్చారు. ఈ జాగ్రత్తగా ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, ఇతర పరమహంస యోగానందజీ వారు, ఆ తర్వాత మనకి ఉన్నటువంటి ప్రభుపాదుల వారు, ఇలాంటివన్నీ మహోన్నతులు ఇచ్చినటువంటి ఆదిశంకరులు, శ్రీకృష్ణుడు, దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి ఇలాంటి జగద్గురువుల అడుగుజాడల్లో మనం వెళ్ళినప్పుడు మనకి ఇలాంటి సమస్యలు ఉండవమ్మా. కరెక్ట్గా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.